వెళ్తున్నారు. హిల్స్ కానీ ఆ గ్రీనరీ కానీ ఇప్పుడు చూడండి డ్యామ్ దిక్కు తిప్పుతాను. ఎలా ఉంటుందంటే వేరే లెవెల్ ఉంటుంది డ్యామ్ సైడ్ కూడా. సో చూడండి గ్రీనరీ చూడండి ఎలా ఉందో, వేరే లెవెల్. అసలు అనుకోలేదు ఇలా ఉంటుందని కూడా. ఇంత స్లో మోషన్లో కూడా పెట్టాను చూడండి. సూపర్ అంటే సూపర్. అసలు నేను కూడా అనుకోలేదు ఇంత పిక్చర్గా ఉంటుంది. ఇక్కడ రైట్ సైడ్ తీసుకుంటే ఏమో శ్రీశైలం టెంపుల్ దగ్గరికి వెళ్తాం, లెఫ్ట్ తీసుకుంటే ఏమో విజయవాడ, తిరుపతి. సో వెల్కమ్ బ్యాక్ టు అలీవై బ్లాగ్స్. ఈరో బ్లాగ్ వచ్చేసి ట్రావెలింగ్ మాట. ఒక దాదాపు 200 కిలోమీటర్స్ బెమ్మగిరి నుంచి కల్చపాడికి, దాదాపు 200 కిలోమీటర్స్ అని చెప్పాను కదా. మస్తు ఉంటుంది లొకేషన్స్ అన్నీ కలిపి. ట్రావెలింగ్ కూడా సూపర్ అంటే సూపర్ ఉంటుంది. సో చూడండి ఎలా ఉంటుందో. మార్కాపురం నుంచి పోవాలా, ఎక్సలెంట్ ట్రావెలింగ్. ఇప్పుడు నెక్స్ట్ వెంట ట్రాఫిక్ కూడా ఫుల్ ఉంది. వెళ్ళినప్పుడు సండే కాబట్టి ట్రాఫిక్ చాలా ఉంది. అక్కడ పోయిన తర్వాత వాటర్ ఫాల్స్ కూడా సూపర్ వాటర్ ఫాల్స్ ఉంటాయి. ఎలా ఉందో ఒకసారి చూసి లెట్స్ గో. నెక్స్ట్ ఊరు వచ్చేసి ఈగలపెంట వస్తుంది. ఈ ఈగలపెంట దాటిన తర్వాత మనకి పాతలంగా సున్నిపెంట. ఈ పాతలంగా దాటడానికి 1/2 అవర్ పైన పడుతుంది. ఎందుకంటే ఫుల్ ట్రాఫిక్. ఈరోజు నేను బయట రోజే బ్యాడ్ లక్ సండే అయింది. ఎందుకంటే మా శ్రీశైలంలో ఫుల్ పబ్లిక్ ఉంటుంది కాబట్టి మనం ఏం చేయలేము, వన్ సైడే వెళ్ళాల్సి వస్తుంది. ఎందుకంటే హైవే ఉంటే బాగుండేది. కల్చపాడు అంటున్నాను కదా. కల్చపాడులో ఏమేమి ఉంటాయంటే ఒక జ్యోతి అని టెంపుల్ ఉంటుంది, నరసింహస్వామి ఉంటాడు, చాలా బాగుంటుంది. నేను ఎప్పుడు ఒక 3 years 4 years బ్యాక్ వెళ్ళా, కానీ అప్పుడు మనకి ఈ వీడియోస్ తీయడం ఇలాంటివి ఏం తెలియకుంటే మనం ఇప్పుడే చూపిస్తాను. నరసింహస్వామి టెంపుల్ ఎలా ఉంటుంది, ఎలా జర్నీ చేయాలా, అక్కడ స్టే ఉంటుందా ఉండదా, స్టే ఉండడానికి రూమ్స్ అంటే అవైలబుల్ ఉంటే ఉంటుంది. కానీ టెంపుల్ దగ్గర చాలా బాగుంటుంది అనమాట. ఫుల్ ఫారెస్ట్లో ఉంటుంది అనమాట మొత్తం టెంపుల్ అంతా. చూస్తే కానీ వేరే లెవెల్. మీరు ఎప్పుడు అనుకోలేదు అలా ఉంటుంది టెంపుల్ అయితే. కానీ ఒకసారి అది కూడా వీడియో పెడతాను చూడండి, ఎలా పోవాలో లోపలికి, అసలు ఎలా ఉంటుంది, ఏమేమి ఉంటాయి అక్కడ, అలా ఫుడ్ ఎలా ఉంటుంది అక్కడ. ఫుడ్ అయితే వేరే లెవెల్. అసలు ఫుడ్ తింటేనే మనం, ఎందుకంటే నేను ఇంతకుముందు పోయి వచ్చాను కాబట్టి ఇవన్నీ చెప్తున్నాను. కానీ ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ ఎలా ఉంటుందో చూడండి. అది నెక్స్ట్ వీడియోలో కూడా వస్తుంది చూడండి. ఇప్పుడు మనం డ్యామ్ దాటుతున్నమాట. ఈ నెక్స్ట్ వచ్చేసి పవర్ ఆఫీస్ అని ఉంటుంది, తెలంగాణ పవర్ జనరేటర్. దాని తర్వాత మనకి పాకలంగా అక్కడ కనిపిస్తుంది చూడండి బ్రిడ్జ్. మస్తు. మీకు ఎవరైనా కనిపిస్తే కామెంట్ చేయండి ప్లీజ్. మీరు నాకు ఇలా సపోర్ట్ చేస్తుంటే నేను ఎన్నో ఫారెస్ట్లో తిరిగి టెంపుల్స్ కానీ ఎక్కడైనా ఏమేమి ఉంటాయో, లేకపోతే ఫారెస్ట్ ఎప్పుడైనా మాకు చాయిస్ వస్తే నేను ఎక్కడైనా ట్రెక్కింగ్ చేస్తున్నా కూడా కొంచెం వీడియోస్ తీసి పెట్టడం కూడా నాకు ఇంట్రెస్ట్ ఉంటుంది. మీరు కానీ కొద్దిగా నాకు సపోర్ట్ చేస్తే నాకు కూడా హ్యాపీగా ఉంటుంది. ఇప్పుడే పాతలంగా రీచ్ అయ్యాము. నెక్స్ట్ దాటేసి నా సున్నిపెంట రీచ్ అయిపోతే మనం ఫారెస్ట్లో బాగుంటుంది అన్నమాట లొకేషన్స్ అవన్నీ. లెట్స్ గో. మీకు మళ్ళీ ఇప్పుడు లొకేషన్ చూడండి పైన ఎలా ఉందో. అసలు వేరే, అసలు చూస్తుంటేనే మైండ్ బ్లాక్ అయిపోతుంది. చూడండి ఆ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్తున్నట్టు లొకేషన్, ఆ గ్రీనరీ, హిల్స్ కానీ చూస్తుంటేనే మనకి ఎలా అంటే, ఇప్పుడు చూడండి ఒకసారి బైక్ రైడ్లో ఎలా వస్తాయి కూడా ఫొటోస్. మీకు నాకు తెలిసినప్పటికైతే బాగానే కనిపిస్తున్నట్టుంది. నాకు కూడా అర్థం కావట్లేదు ఎలా వస్తుంది ఏంటి అనేది. ఎందుకంటే GoPro పెట్టుకున్నాను కాబట్టి ఎలా ఉంటుంది ఏంటి కొంచెం చూస్తే మీకు తెలుస్తుంది ఎలా. మీకు నాకు కూడా సేమ్ ఇలానే వస్తుంది. అట్లా చూడండి మస్తుంది. లొకేషన్ అయితే వేరే లెవెల్ మాట. చూడండి ఎట్ట పిక్చర్ ఉందంటే అలా ఉంది, వేరే లెవెల్. ఆ పైన హైక్లూడ్స్ కానీ లేకపోతే కింద హిల్స్ కానీ ఆ గ్రీనరీ కానీ. ఇప్పుడు చూడండి డ్యామ్ దిక్కు తిప్పుతాను. ఎలా ఉంటుందంటే వేరే లెవెల్ ఉంటుంది డ్యామ్ సైడ్ కూడా. సో చూడండి గ్రీనరీ చూడండి ఎలా ఉందో, వేరే లెవెల్. అసలు అనుకోలేదు ఇలా ఉంటుందని కూడా. ఇంత స్లో మోషన్లో కూడా పెట్టాను చూడండి.
సూపర్ అంటే సూపర్. అసలు నేను కూడా అనుకోలేదు ఇంత ఫిక్స్ఫుల్గా ఉంటుందని, కానీ వేరే లెవెల్ అసలు. ఫుల్ అంటే ఫుల్ గ్రీనరీ, హిల్స్ పోతుంటే వేరే లెవెల్. అంటే ఏదో లొకేషన్స్ కానీ నాకైతే గోప్రో పెట్టుకున్నాను కాబట్టి రికార్డ్ ఎలా అవుతుందో కూడా నాకు తెలియట్లేదు, కానీ సూపర్ అవుతుంది అనుకుంటున్నాను నేనైతే చూడనీకైతే. నాకు తెలిసిన వాళ్ళకైతే నాకు ఐస్ చూస్తుంటేనే వేరే ఇదిగా అనిపిస్తుంది. కాబట్టి మీకు ఈ గోప్రోలో ఎలా వస్తుంది ఏంటో తెలియట్లేదు. నెక్స్ట్ వచ్చేసి ఇంకా మనం ఇక్కడ ఫిషెస్ తీసుకుంటున్నాం కదా, అప్పుడప్పుడు ఐస్ ఫిషెస్ అంటాం కదా, ఇప్పుడు లింగాలగట్ట అంటారు దీన్ని. ఇప్పుడు ఫిష్ మార్కెట్స్ తీసుకెళ్ళామంటే ఇంక ఇక్కడే ఎక్కువ పర్చేజ్ చేస్తుంటారు. కానీ ఆల్రెడీ నేను ఒక ఫిషెస్ వీడియోస్ కూడా పెట్టాను, అది కింద లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చూడండి. ఫిషెస్ ఫ్రెష్ ఫిష్ కావాలంటే, కానీ ఇక్కడ ఫిషెస్ ఉంటాయి బాగుంటాయి, కానీ ఇక్కడ కూడా ఫిషెస్ చాలా బాగుంటాయి, టేస్టీగా ఉంటాయి, చాలా బాగుంటాయి. కుక్ కూడా చేసిస్తారు కావాలంటే మీకు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా అక్కడ నుంచి వస్తున్నా చూడండి ఇద్దరు మా ఫ్రెండ్స్ రెడ్ స్కూటీ మీద వచ్చేటోళ్ళు. నువ్వు గుర్తుపట్టారు నన్ను, అని నవ్వుతున్నాను మంచిగా. ఈ సున్నికొండ కూడా దాటేసారు ఇప్పుడు, కానీ రికార్డ్ చేయలేదు. నెక్స్ట్ వచ్చేసి ఇంకా వాటర్స్ చూడండి ఎలా ఉన్నాయో, రోడ్డు మీద ఫుల్ వాటర్ వచ్చేసింది. చాలా ఈ ట్రావెలింగ్లో వాటర్స్ ఉన్నా కూడా మనం చాలా సేఫ్ అండ్ సెక్యూర్గా వెళ్ళాలా. ఉంది కదా రోడ్డు ఉంది కదా అని ఎక్కడంటే అక్కడ చాలా స్పీడ్గా వెళ్ళామంటే ఏం లేదు, మనకి వెనకాల ఎవరు చూసుకునేటోడు కూడా ఉండరు, కింద పడతాం అన్నమాట గట్టిగా. కానీ మనం సేఫ్ అండ్ సెక్యూర్గా వెళ్తాం, కానీ ముందు వచ్చేటోడు కరెక్ట్ వేలో వస్తాడో రాడో తెలియదు, భయం లేస్తుంటుంది. అందుకోసం మనం జాగ్రత్త హెల్మెట్ అని పెట్టుకొని వెళ్ళాలి. కానీ నెక్స్ట్ వచ్చేసి ముఖదారం అంటాం మనం. ఇక్కడ రైట్ సైడ్ తీసుకుంటేమో శ్రీశైలం టెంపుల్ దగ్గరికి వెళ్తాం, లెఫ్ట్ తీసుకుంటేమో విజయవాడ, తిరుపతి, మన ప్లేస్ చాలా ఊళ్ళోకి వెళ్ళొచ్చు. ఇక్కడ నుంచి బెంగళూరు, అనంతపురం, చాలా ఊళ్ళోకి వెళ్ళొచ్చు. ఇదే రూట్ తీసుకోవాలన్నమాట. ఇదే కదా ముఖదారం దాటాం శ్రీశైలం. ఇంకా నెక్స్ట్ వచ్చి శిఖరం దాటేస్తే మనం ఫారెస్ట్లోకి ఎంటర్ అయిపోయినట్టే. ఆ ఫారెస్ట్ గేట్ దాటేసామంటే ఇంకా ఇక్కడ నుంచి మంచిగా లొకేషన్స్ కానీ లేకపోతే చాలా చూడనీకి చాలా మంచిగా ఉంటాయి ఏవైనా కానీ. అవన్నీ చూసుకుంటా వెళ్తే ఏమైనా జంతువులు కానీ గింతులు కానీ ఏమైనా కనిపిస్తే కూడా మంచిగా రికార్డ్ అయితే మీరు కూడా చూసినట్టు ఉంటుంది, నేను కూడా చూసినట్టు ఉంటుంది. ఎందుకంటే నేను చాలాసార్లు చూస్తూనే ఉంటాను, మీరు కూడా చూస్తూనే ఉంటారు, పోస్టింగ్ చేస్తూనే ఉంటాను. అక్కడక్కడే ఎక్కడైనా తిరిగినా కూడా నేను చూపిస్తున్నాను కాబట్టి మీకు కూడా తెలుస్తూనే ఉంటుంది కదరా. మేము ఎప్పుడైతే చేస్తున్నాం అన్నమాట ఫారెస్ట్ టోల్ గేటింగ్ దాటేసామంటే అయిపోయి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మీరు చూసారు కదా, ట్రెక్కింగ్ చేయాలంటే ఫారెస్ట్లో ఇక్కడ మనం వచ్చేసి ఎంట్రీ పాస్ తీసుకుంటే మంచిగా వాళ్ళు ట్రెక్కింగ్ కూడా చేపిస్తారు అన్నమాట. వాళ్ళ వెహికల్స్ ఉంటాయి. ట్రెక్కింగ్లో ఎంతో కాస్ట్ కూడా తెలియదు, నాకు తెలిసిన వాళ్ళకైతే తీసుకోవచ్చు 2000 రూపీస్ ఫర్ ఎంట్రీ అనుకుంటా. ఒక్కరోజు కూడా వీడియో తీస్తాను దాన్ని కూడా, ఎలా అప్లై చేయాలా ఏంటిది అనేది, ఎలా తీసుకోవాలా ట్రెక్కింగ్ చేయడానికి. ఆ సమయం వస్తుంది, తీసుకున్న తర్వాత మంచిగా ఆ ట్రెక్కింగ్ ఇదంతా ఫొటోస్ పెట్టేసి ఆ వీడియోస్ కూడా ఒకసారి బ్లాగ్ చేస్తాను. మీరు కూడా చూస్తానంటే మీరు గట్టి నాకు సపోర్ట్ ఇస్తే నేను ఇలాంటివి ఎలా తీసుకోవాలని కూడా, దానికి ఎలా ఫామ్ ఫిలప్ చేయాలా, ఏముంటుంది ఏముండదు, ఎలా ఇస్తారు టికెట్ మనకి పర్ హెడ్కి ఎంతమంది వెళ్ళొచ్చు అని కూడా చెప్తాను. ఆ ట్రెక్కింగ్ వీడియోస్ కానీ ఏదైనా చాలామంది లాంగ్ వీడియో అవుతుంది కానీ బోర్ కొడుతుంటుంది కానీ నాకు తెలుసు, కానీ చాలా కష్టంగా ట్రావెలింగ్ చేస్తున్నాం కాబట్టి మీకు ఎలా ఉంటుంది, ఎంత ఎక్స్పీరియన్స్ అవుతుంది ఏంటిది, అసలు మేము వెళ్తుంటే మేము దేని సపోర్ట్ చేయాలా, దేని ఫేస్ చేయాల్సి వస్తుంది, ఎక్కడెక్కడ ఫేస్ చేయాల్సి వస్తుంది. కానీ కంపల్సరీ మీరు ఎవరైనా సరే వీడియో చూసినా కూడా హెల్మెట్ పెట్టుకొని ట్రావెలింగ్ చేయండి. ఎందుకంటే నువ్వు ఎంతో లాంగ్ నుంచి మనం వెళ్తుంటాం, చిన్న గాయం పడిందంటే మనం స్లిప్ అయి కింద పడము. ఎవరైనా పడమని అనుకొని హెల్మెట్ పెట్టుకోకుండా చాలా దూరంగా ట్రావెలింగ్ చేస్తుంటాం, కానీ చెప్పలేం బై మిస్టేక్ ఎక్కడైనా స్లిప్ అయి కింద పడము, ఏదైనా కావచ్చు. మనం ఎవరైనా సరే కింద పడ్డామంటే చాలా కష్టంగా దెబ్బలు తాకుతూనే ఉంటాయి. బైక్ నడుపుతుంటే ఆ మజా వేయడం ఉంటుంది, అంతకని స్ట్రగల్ పెయిన్ అన్నిట్లోనే తట్టుకోవాల్సిన బైక్ మీదనే. కానీ చాలా జాగ్రత్తగా సేఫ్ అండ్ సెక్యూర్గానే వెళ్ళాలి. మనకు ఉందని ఎస్కలేటర్ పట్టుకొని స్పీడ్గా నడపడం
ఏం అర్థం కాకుండా. కానీ వెనక్కి ముందుకు చూసుకుంటూనే వెళ్ళాలి. అన్నీ ఏకదం స్పీడ్గా చాలా రఫ్ అండ్ టఫ్తో ఉంటుంది. ఎక్కడైనా ఉంటుంది వీళ్ళు చూడు ఎంత బ్యాడ్ కామెంట్స్ అంటూనే ఉంటుంది. ఎక్కడైనా కూడా ఎవరైనా సరే చూసిన వాళ్ళు అది కూడా బ్రేక్ డౌన్ అయిపోయి ఆ ఫారెస్ట్లో ఇలా సైడ్ పెట్టుకున్నారు. చాలా సేఫ్ అని చెప్పి చూడండి. ఇక్కడే కన్ఫ్యూజ్ అయిపోయింది చూడండి ఎలా అయిందో. మనం కూడా ఏం తెలియదు, సడన్గా వచ్చి వాళ్ళు ఆపేసి మనం ఆపాల్సి వస్తుంది. అదే చూసుకుంటే వెళ్తుంటే మనకు కూడా తెలుస్తుంది. అంత జాగ్రత్త పడతాము కానీ మనం అంతా దెబ్బతినాల్సి వస్తుంది. కానీ చూసుకుని వెళ్తే మనకేం అవ్వదు, మంచిగా వెళ్తే చాలు. అని చూడండి ఎట్లుందో గ్రీనరీ కానీ ఫారెస్ట్ కానీ ఇంకా చాలా బాగుంది. ఇంతగానే ఇంకా మనం చూడలేమేమో. ఇంకా హనుమాన్ టెంపుల్ మనం ఎప్పుడైనా పోయేటప్పుడు ఇక్కడ చాలామంది ఆపుతారు అన్నమాట. వెహికల్స్ కానీ చాలా వెహికల్స్ ఆపుతారు. నా దగ్గర నుంచి పెద్ద వెహికల్ పక్కన వెహికల్స్ ఆగుతాయి ఇక్కడే. ఎందుకంటే హనుమాన్ టెంపుల్ కాబట్టి మెయిన్ టెంపుల్ ఇక్కడే చూస్తూనే ఉంటారు. నెక్స్ట్ వచ్చేది చింతల్ ఘాట్. అందరూ తెలిసే ఉంటుంది చింతల్ అంటే చాలా డేంజర్ ఫ్రమ్ చింతల్. ఎందుకంటే ఆ టెల్లింగ్స్ కూడా చాలా దగ్గర ఉంటాయి. యాక్చువల్లీ ట్రెక్కింగ్ చేసేటప్పుడు ఈ దగ్గరలో ఏపీ తెలంగాణలో నాకు తెలిసిన వాళ్ళకైతే శ్రీశైలం ఘాట్ ఎక్కి దిగేటప్పుడు స్టాండర్డ్గా ఉంటుంది. ఎందుకంటే అది ఎలా ఉంటుందంటే చాలా దగ్గర అనుకోదు, చాలా పెద్దవి కూడా ఉంటాయి. మనకి ట్రెల్లింగ్స్ కానీ ఇవి చాలా డేంజరస్ ఏరియాస్ కానీ చాలా ఉంటాయి. కానీ మనకి సేఫ్గా చూడనట్టుగా ఉండాలంటే ఫారెస్ట్ ఏరియాలో ఇదే మంచి శ్రీశైలం ఘాట్ మాట. చాలా జాగ్రత్తగా రోడ్ మాత్రం వెళ్తుండాలి. వాటర్ చూడండి, కానీ చాలా వాటర్స్ కూడా వస్తూనే ఉన్నాయి. మేము బయలుదేరేటప్పుడు సండే, అది కాకుండా ఫుల్ వర్షాలు పడ్డాయి. ఈ వర్షం కాలం కదా చాలా వాటర్ వచ్చేసినాయి. 1 వీక్ సునామీ అవి ఏదో ఉన్నాయి కదా దానివల్ల. కానీ చూడండి వేరే లెవెల్ మాట. ఎక్కడైనా చూడండి ట్రెక్కింగ్ది బుకింగ్ చేసుకోవాల్సింది. ఫారెస్ట్ మధ్యలో ఉంటుంది. వీడికి వచ్చైనా సరే తీసుకొని వెళ్ళచ్చు. వాళ్ళే వెహికల్ ఇస్తారు, వాళ్ళే తీసుకెళ్ళి తిప్పి మళ్ళీ రోడ్ మీద దింపేసి వెళ్ళిపోతారు. ఏడైతే పికప్ చేసుకున్నారో ఆడే దింపేసి వెళ్ళిపోతారు. వాళ్ళే మంచిగా అమౌంట్ తీసేసుకొని అంతా మంచిగా చేసి పంపిస్తుంట. మీరు ఎప్పుడైనా ట్రెక్కింగ్ చేయాలనుకుంటే ఆడిపోయి ట్రెక్కింగ్ చేయొచ్చు. ఇదే ఫారెస్ట్ ఏరియాలో ట్రెక్కింగ్ మాట.
ఇంకా కొంచెం ముందుకెళ్ళి మన రైట్ టర్న్ ఏమంటే ఇంకా దోర్నాలు వచ్చేసినట్టే, ఇంకా దాదాపు దగ్గర వచ్చేసినాము. ఇక్కడ నుంచి NS 565లోకి ఎక్కేస్తే మనం మార్కాపురం రూట్కి వెళ్ళిపోతాం. ఇంకా నేషనల్ హైవే నెంబర్ ఇంకా ఇక్కడ నుంచి మొత్తం క్లియర్ పెట్టి వచ్చేసినాం. ఫారెస్ట్ చెక్ పోస్ట్ ఇది దాటేసినామంటే మనకి పైన చూడండి థ్యాంక్ యూ దగ్గరికి వెళ్తే తెలుస్తుంది మనకి ఏమైనా ఊర్స్లో. ఇది దాటేసినామంటే ఇంకా అయిపోయింది. పైన చూడండి థ్యాంక్ యూ సో మచ్ అని ఉంది. నాకంటే అదే హెల్మెట్లో ఉన్నాం కాబట్టి నాకేం గోప్రోలో ఎలా కనిపిస్తుంది తెలియట్లేదు. ఇంకా రీచ్ అయిపోయినట్టే మ్యాక్సిమం. ఇప్పుడు 2 minutesలో మనం ఇంకా దాటేసినామంటే ఇంకా అయిపోయింది. ఫ్రెండ్స్ ఇంకా చూడండి ఈ రూట్లో ఫారెస్ట్ బాయ్ చెప్పాల్సింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి నేషనల్ హైవే పట్టుకుంటే జస్ట్ ఒక 1.5 hour ఇక్కడ నుంచి గట్టిగా డ్రైవ్ చేసినామంటే బైక్ ఇంకా నేషనల్ హైవే వెళ్ళిపోయింది డైరెక్ట్గా. నేషనల్ హైవే నుంచి ఇక్కడ నుంచి మార్కాపురం వెళ్తాం. మార్కాపురం దగ్గరికి వెళ్ళి అక్కడ నుంచి ఏమన్నా వర్క్ ఉంటే చూసుకొని కట్ అయిపోతాం. చిన్న దోర్నాలని ఒక ఊరు వస్తుంది, అక్కడ కూడా వాటర్ ఫాల్స్ అవుతుందని తెలిసింది. చూపిస్తా ఒకసారి చూడండి. 2 సూపర్ వాటర్ ఫాల్స్ వెళ్తుంటాయి, కింద పిచ్చి కింద వెళ్తుంది అంట, చిన్న కాలువలాగా వెళ్తుంది వాటర్, చాలా బాగుంటుంది కూడా చూడండి. కూడా వేరే ఇంకా వచ్చేసినమాట ఇప్పుడు చిన్నగా నాలా అని చెప్పేసి చెప్పాను కదా. ఇంకా వాటర్ ఫాల్స్ అదే వాటర్ వెళ్తాయి బైక్ కింద అని మన కార్స్ కింద. చూడండి నేను సైడ్ ఆపుతాను, ఇప్పుడు కార్ వస్తుంది కాబట్టి. అది చూడండి మస్తు అంటే మస్తు వాటర్ వెళ్తున్నాయి. ఇంతకైనా వాటర్ ఎప్పుడు రాలేదనుకుంటా తెలిసినవాడికి. అది చూడండి చిన్న వే అయిపోయింది. అది ఇప్పుడు చూడండి అక్కడ దగ్గర పోతున్నా గుంతలు నాకైతే కనిపిస్తున్నాయి. అవి చాలా ఇవి అయిపోయినాయి. రోడ్ కూడా చాలా ఖరాబ్ అయిపోయింది అనమాట. సైడ్ చూడండి చాలామంది రాళ్ళు అడిగి ఆపేసారు కూడా, కానీ ఈ మధ్యనే పంపిస్తున్నారు. అవి వెళ్ళి కూడా దాడి ఉందేమంటాను చిన్న చిన్నగా వెళ్ళిపోతాం. ఇప్పుడు చిన్నగా దాటేస్తాను అనమాట. అయిపోయింది ఇక్కడ నుంచి వేసుకో డైరెక్ట్. ఇప్పుడు నేషనల్ హైవే కూడా ఎక్కేసిన తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఇంకా 1 hourలో జర్నీ చూపిస్తుంది రూట్ మ్యాప్లో. వెళ్ళిపోవచ్చు. ఒక 70 or 80 kilometers ఉంది ఇక్కడ నుంచి కల్స్పాడు. వెళ్ళిపోతాం కల్స్పాడుకి. లెట్స్ గో. మనం అనుకున్న డెస్టినేషన్కి రీచ్ అయిపోతాం. ఇప్పుడే దాటేసినామంట. ఇంకా కొంచెం ముందుకు వెళ్తే మోట్ అంటే ఒక మంచులో. మీరు ఎప్పుడైనా ఇక్కడికి రావాలంటే ట్రైన్లో రావడం చాలా మంచిది. గిద్దలూరులోకి వచ్చి గిద్దలూరు నుంచి నేను మోటు నుంచి కట్ అయిపోయి రీచ్ అయిపోతాం తొందరగా. అక్కడ నుంచి జస్ట్ ఒక 30 minutes నాకు లొకేషన్స్ చూపిస్తున్నాయి అన్నమాట. నేను అన్నీ చూపిస్తున్నా. మంచిగా ఎప్పుడైనా వచ్చినా కూడా చూడండి ఒకసారి. మంచిగా హ్యాపీగా జర్నీ చేసేది. వచ్చిన ఎంత లాంగ్ వెళ్ళినా కూడా ట్రావెలింగ్లో మంచి సేఫ్ అండ్ సెక్యూరిటీ చూసుకోవాలా. ఏది చేసినా కూడా చాలా జాగ్రత్త. మనం టూర్నీకి స్పీడ్గా వెళ్తుంటాం అని నేను దాదాపు 70-80 కన్నా స్పీడ్ ఎక్కువ వెళ్ళినాం. కానీ నేను ఏమనుకున్నా అంటే ఒక 2-3 hours అనుకున్నాను. కానీ రీచ్ అయిపోయా. నాకు దగ్గరకు వచ్చేసినాక వచ్చిన తర్వాత ఇప్పుడే అన్న వాళ్ళ ఇంటికి జస్ట్ ఒక 1/2 hour జర్నీ చేస్తే రీచ్ అయిపోతాను. నేను ఇక్కడ జ్యూస్ తాగి వెళ్ళమని చేయమంటాయి. ఇప్పుడే స్లో అయ్యాను. జ్యూస్ కూడా తాగేసి స్టార్ట్ అయిపోయాయి అన్నమాట. ఇంకా చూస్తుంటే ఇంకా ముందుకు వెళ్ళిపోతే కొంతసేపు ఇంకా కొంచెం ముందుకు వెళ్తే అన్న వాళ్ళ ఇల్లు వచ్చేస్తుంది. ఇంకా కల్స్పాడుకి వచ్చేసా. కల్స్పాడులో మెయిన్ ఏంటంటే కాశీనారాయణ. ఎప్పుడైనా గుర్తుపెట్టుకుని కాశీనారాయణ స్టోరీ చాలా పెద్దదింటాం. ఆయనని కలవడం కూడా చాలా అదృష్టం ఉండాలి. ఆయన దగ్గర పోవాలంటే అది జాతర కూడా ఇక్కడ నడుస్తుంటుంది. ఇక్కడ ఓల్డ్గా ఒకటి ఉంది, మన చర్చ్ కూడా ఒకటి ఉంది. అది కూడా చూపిస్తా నెక్స్ట్ వీడియోలో. ఇప్పుడు ఇది ప్లస్ నెక్స్ట్ వీడియో వెళ్తాం. ఓకే, బాయ్. సీ యూ ఆల్ ఆఫ్ యూ. మళ్ళీ నాకు చూసిన దానికి వీడియోకి థ్యాంక్ యూ సో మచ్.